వెలుగు చీకటి ఎప్పుడైనా కలిసి ఉండడం చూసారా? మరి మీరెందుకు నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను అని బాధపడుతున్నారు? మీరు దేవుని యొక్క వెలుగులో జీవిస్తూ ఉన్నారు. మీ ప్రవర్తనలో నీతి ఉంది, మీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉంది, మీ హృదయంలో యేసు ఉన్నాడు. యేసు కొరకు వెలుగుగా ఈ లోకంలో మీరు జీవిస్తున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో వెలుగు లోకంలోనికి వచ్చింది, కానీ మనుషులు వారి క్రియలు చెడ్డవైనందున వెలుగుతో జీవించకుండా చీకటిలోనే జీవిస్తున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు నీవు ఒంటరిగా ఉన్నావు అనంటే, నీ దగ్గరికి ఎవరు రావట్లేదు అనంటే, అది ఒక శాపం లాంటిది కాదు. కొన్నిసార్లు నీ ఒంటరితనం అనేది దేవుడు చూపిస్తున్నటువంటి ఒక గుర్తు. నీవు లోకంలో దేవునికి వెలుగు వలె జీవిస్తున్నప్పుడు చాలా మంది నీ దగ్గరికి రాకపోవచ్చు. ఎవరూ నా దగ్గరికి రావట్లేదు అని బాధపడకుండా, వారి కోసం నీ ప్రవర్తనను మార్చుకోకుండా దేవుని కొరకు వెలుగుగా జీవిస్తున్నానని ఆనంది.